విశాఖ సింహాచలంలో మరోసారి తప్పిన పెను ప్రమాదం. గిరి ప్రదక్షిణ ఏర్పాట్లలో ఘోర నిర్లక్ష్యం. భక్తులను వణికించిన షెడ్ కూలిన ఘటన. దేవస్థానం వైఫల్యం మరోసారి బయటపడింది. వివరాల్లోకి వెళితే విశాఖపట్నం సింహాచలం శ్రీ వరాహ నరసింహస్వామి గిరి ప్రదక్షిణకు ముందుగా వేసిన షెడ్డు ఒక్కసారిగా కూలిపోయింది. తొలి పావంచ వద్ద భక్తుల కోసం ఏర్పాటు చేసిన ఈ తాత్కాలిక షెడ్ కింద ఎవరూ లేకపోవడంతో అదృష్టవశాత్తు ప్రాణ నష్టం తప్పింది. అయితే ఇదంతా దేవస్థానానికి సంబంధించిన ఇంజనీరింగ్ విభాగం ఘోర నిర్లక్ష్యానికి నిదర్శనమని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాంక్రీట్ ఫౌండేషన్ లేకుండా వేయబడిన ఈ రేకుల షెడ్డు బరువుతో తట్టుకోలేక నేలకూలింది. ఇదే షెడ్డు కింద భక్తులు ఉన్నారని ఊహించుకుంటే పరిస్థితి ఎలా ఉండేదో. ఇటీవల జరిగిన చందనోత్సవం సమయంలో గోడ కూలిన ఘటనతో ఆల్రెడీ భక్తులు భయభ్రాంతులకు గురవుతుంటే ఇప్పుడు ఈ ఘటన మరింత ఆందోళన కలిగిస్తోంది. భద్రతా ప్రమాణాలు పాటించకుండా చేస్తున్న ఏర్పాట్లు భక్తుల ప్రాణాలకు సవాల్ అవుతున్నాయని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాసులకు కక్కుర్తి పడే కొందరు ఇంజనీర్ల నిర్లక్ష్యం వల్లే ఇలా జరుగుతోందంటూ భక్తులు మండిపడుతున్నారు. బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలని, ఇకనైనా భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఈరోజు ఇక్కడ పరిస్థితి చూస్తూ ఉంటే 15 అరగంట లోపు ఇక్కడ కడుతున్నటువంటి షెడ్ తాలూకు ఏవైతే ఉన్నాయో అవి కూలిపోవడం, కిందన పడిపోవడం, అవి సరి చేస్తూ ఉండగా పడిపోయాయి అని చెప్పి ఆ కాంట్రాక్టర్ చెప్పడం, అసలు ఇవి ఎలాగ ఉన్నాయి, ఎలాగ కడుతున్నారు అనేటువంటి పర్యవేక్షణ లేకుండా 10 రోజుల నుంచి వర్షాభావం బాగా ఎక్కువగా ఉండి భూమి నానిపోయినటువంటి వాటిల్లోని మరి ఎలాగ ఈ అధికారులు ఇలాంటి షెడ్లు వేయమని పురమాయిస్తారో అర్థం కావడం లేదు. రేపు పొద్దున్న భారీ ఎత్తున జరగబోయేటువంటి గిరి ప్రదక్షిణ జరగబోతున్నదో వేల మంది, లక్షల మంది భక్తులు దీన్ని గుండా నడయాడే చేస్తున్నప్పుడు గనక జరిగితే గతంలో జరిగినటువంటి అనుభవం చందనయాత్ర ఇంకా మరొక ముందే మరొక ఇబ్బంది కలిగేటువంటి విధంగా ఉన్నది. ఇలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలి. మరి అధికారులు గనక మొద్దు నిద్రపోతే విశ్వ హిందూ పరిషత్ చూస్తూ ఊరుకోదని చెప్పి ఎండోమెంట్ అధికారులని, దేవస్థానం అధికారులని హెచ్చరిస్తున్నాం. ఇదే గనక జరిగితే దగ్గరుండి ఇంజనీర్లు చూసుకొని అసలు లూజ్ సాయిల్లో ఇలాంటి ఇంత పెద్ద షెడ్లు వేస్తే నిలబడతాయా? మరి ఆ ఇంజనీర్లు ఇంజనీరింగ్ చదువుకున్నారా లేదా, లేకపోతే పక్కతో అంటే ఏమైనా సర్టిఫికెట్లు సంపాదించుకొని ఇక్కడ ఇంజనీర్లు అయ్యారా అనేటువంటిది అనుమానాస్పదంగా ఉన్నది భక్తులందరికీ కూడా. రేపు పొద్దున్న లక్షల మంది రాబోయేటువంటి ఈ తరుణంలోని ఏ ఒక్కరూ ఇలాంటి సంఘటనలు చూస్తే రారు అని అనుకుంటున్నాం. రాకపోతే మరి ఇన్ని ఏర్పాట్లు ఎందుకు చెయ్యాలి? భక్తులకి ఎక్కడ మీరు భద్రత కల్పిస్తున్నారో విశ్వసించే విధంగా తెలియజేయవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఎండోమెంట్ అధికారులకి, దేవస్థానం అధికారులకి. ఇది గనక కలగజేయకపోతే మటుకు తీవ్రమైన ఉద్యమం చేస్తామని విశ్వ హిందూ పరిషత్ తెలియజేస్తుంది.